వీళ్ళు ఒకరోజు నేను ఎక్కడ సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్కి వచ్చారు వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఇద్దరు చేయొద్దండి అయ్యా, ఆయన డిఆర్డీలో పనిచేస్తారండి. వాళ్ళకి అప్పుడు వచ్చిన కష్టాలు చిన్న కష్టాలు కాదు, చనిపోతానేమో అనుకున్న. అమ్మ కదమ్మా నువ్వే కదా, వాళ్ళు రూపాలు వేరే ఉన్నాయి. వీళ్ళిద్దరిని చూసి నేను పిచ్చోళ్ళు అనుకున్నా. పాపం ఆయన డిఆర్డీలో ఏం పని చేశారు సార్ మీరు? టెక్నికల్ ఆఫీసరా? ఓకే. ఆ టెక్నికల్ ఆఫీసరు వాళ్ళ భార్య భర్త ఇద్దరు నాకు ఆ మీటింగ్లో వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది ఆ టైంలో వాళ్ళు ఉన్న పొజిషన్ అట్లా ఉంది, బాధలు వాళ్ళకి మెంటల్ అయిపోయారు. అమ్మ నీకు అప్పుడు ఏమో రోగాలు కూడా ఉన్నాయి కదా? మా కొడుకు కోసం వచ్చిన అయ్యగారు. అదే ఏమో బాధలు ఉన్నాయి కదా నీకు? అవును, బాధలు ఉండే సార్. ఆ టెన్షన్లో నా దగ్గరికి నా మీద ఏదేదో అన్నారు. కానీ వాళ్ళ మనసులో నా మాట ఏమీ పట్టించుకోలేదు. కానీ వాళ్ళ మనసులో ఇక బాగు చేస్తే ఈ అయ్యగారే మమ్మల్ని బాగు చేయలే, మేము బాగుపడాలని విశ్వాసంతో నన్ను వదలకుండా అక్కడ సికింద్రాబాద్లో వదిలి ఇక్కడికి వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్యలన్నీ తగ్గినాయి కదా దాదాపుగా. పాపం ఆ సార్కి అయితే ఇంత పెద్ద గడ్డ అండి ఇక్కడ కదా, నడుము మీద వెన్నుపూస లోపల ఇంత పెద్దగా. ఎంత ఉందా సైజ్ అప్పుడు? ఎంతదో ఇంతలో సైజ్ ఎంత ఉంది? ఇంత పెద్దది. ఇక్కడ దాన్ని ఎట్లా చెప్పలు, ఒక బన్న రొట్టె అంటాం కదా, పెద్దది అమ్ముతారు కదా 10 రూపాయలు ఎంతో, ఇంత చూడు అక్కడ ఇలా పెట్టినట్టు ఉంది కదా. దానివల్ల మీరు బెండ్ అయ్యారు అప్పుడు? ఇట్లా వంగారు అన్నట్టు. నిజంగా అండి ఇవన్నీ నరాలు, కిడ్నీ ఇక్కడ అంతా ఉండవు కదా, నరాలు ఉంటాయి కదా. అది ఆపరేషన్ చేసినట్టు దానికి చాలా ప్రమాదం అయితే ఉండే. అవునండి కాదండి? కరెక్టే. అప్పుడు ఇలా ఉన్నారు. నేను చెప్పిన తగ్గిపోతుంది ఏసై నామలు ఆమేనన్న. ఎంతసేపులో తగ్గిపోయిందండి? 2 days లో తగ్గిపోయింది, 2-3 days లో తగ్గింది. అంత కరిగిపోయింది కదా. ఎంత పెద్ద గడ్డ చూడండి. ఇక్కడ బయట పక్కన ఇట్లా బెండ్ అయ్యారండి. ఆయన డిఆర్డీలు కాబట్టి ఆయనకి ఆపరేషన్ చేసుకోవడం డబ్బు కూడా అవసరం ఉండదు. కానీ వారికి విశ్వాసం ఉంది, ఈ పాస్టర్ గారు చాలా బాగు చేస్తున్నాడు, ఎంతో మందిని బాగు చేస్తున్నాడు, వచ్చేసారు అన్నాడు. ఇలా బెండ్ అయ్యి నొప్పుతో పాపం పెద్ద ఆయన కదా ఇట్లా నడుస్తున్నాడు. అప్పుడు నేను ఇక్కడ చేయబెట్టి ఇది కరిగిపోతుందిలేండి, మీరు టెన్షన్ పడకండి అన్న. అంతే కదా? చప్పట్లు కొట్టాలి అందరు కలిసి, చప్పట్లు అందరూ కొట్టాలి. ఎంత అద్భుతం, హల్లెలూయా. ఇప్పటికి ఎంతకాలం అయిందండి అది జరిగి? అది 1 year దగ్గర అవుతున్నాయి గారు. 1 year అయిపోయింది. 1 year. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అని వచ్చిందా? ఏం లేదు, నొప్పి ఏం లేదు. అది నొప్పి కాదు, వచ్చిందా మళ్ళీ గడ్డ వచ్చిందా? గడ్డ ఇట్లా ఏం లేదు. ఆపరేషన్ ఏం లేదు, మెడిసిన్ ఏం లేదు, కీమోలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. అసలు హాస్పిటల్కే పోలేదు అంటున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరంలో నుంచి మీరు అందరూ బాగైపోతారు అంతే. అక్కడ అంత గడ్డ మీద నేనేం చేయబెట్టలే. పెట్టానండి సార్ మీకు? ఏం పెట్టలే. ఇక్కడ చూశాను, అది పాపం ఆయన టెన్షన్ పడి ఇలా ఉనికితో తీస్తున్నాడు. ఒకడేనా? అవసరమే లేదు, ఇప్పుడు తగ్గిపోతుంది, కరిగిపోతుంది అని చెప్పినాను. అది కరిగిపోయింది. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మ పుష్పలత అని పేరు? పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒకరోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పించాను. నువ్వు ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th stage. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది ఇప్పుడు? నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th stage క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. నాకు ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలం అయింది తినక? హాస్పిటల్కి వెళ్ళి అసలు తినకపోయేది అన్నం. ఒక 5 days తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని ఏమో చేసి అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్లో ఉండాలి, కీమోలు పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు వాడదు. టాబ్లెట్లు కూడా వేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత.
1 వీక్ దాకా. ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? తిన్నాడు. స్టార్ట్ అయింది తింటాం. వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ ఉన్నాయని చేశాం. చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు. మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క వర్క్ చేసిండు. ముక్క వర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన ఫోర్త్ స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగంటే కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా బతకదు, కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు, అసలు మంచంలోనే ఉండేదాన్నమా? మంచంలో ఉండేదాన్ని. అన్నం తినకపోతే నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది. అప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరిగినాయి. 15 హాస్పిటల్ కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను ఈ జబ్బు ఏంటో తెలవలేదు కదా. అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెట్టావు కదా, చప్పట్లు కొట్టా నీకు అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాను నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు, పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదమ్మా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాళ్ళు కూడా మంటలు. మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా. కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోషన్ కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినటానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు పెట్టు. 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో సమస్యలన్నీ తీరిపోయి. హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు వేల లక్షల మంది పాస్టర్లో నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే ఇలా ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, వీళ్ళ చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకు ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఇక మనిషి ఎంతోలాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పా, బాబు నా దగ్గరికి అలా తీసుకురానైనా ఇలా తీసుకెళ్ళిపో, తినేస్తుంది, పంపించేస్తాను అన్న. అంతే జరిగింది అచ్చనా? అంతే జరిగింది. అప్పట్లో కొట్టండి హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నావు, అప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీ ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్. యేసుక్రీస్తు నామములో, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. ఆమేన్. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అనండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా. పాడనవా? ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా. నాకు ఇక ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపట్లో ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేకటానికి చెయ్యిలు పైకి ఎత్తడానికి లేచి ఆమె సొంతగా కూర్చుంటా కూడా శక్తి లేదు. అంతే చిన్న ప్రార్థన చేశాను, అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను, మన కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? విడుదల వచ్చింది. అలాంటి మనిషి అండి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతుంది, అడుగు అటు ఇటు నడు, ఏసయ్యా ఏసై అనుకుంటున్నాడు మైక్లు అనుకుంటా. ఇది నేచురల్.
హల్లెలూయా. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నానని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా అని చెప్పడం, వాళ్ళని బాగు చేసేయటం అంతే. నాకు ఎలా అనిపిస్తుంటే, ఇదిగో ఇప్పుడు అమ్మ రొమ్ములో చీమి రక్తాలు గారి ఎలా ఉంది, ఎలాంటి బాగా డెడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక చనిపోతారు, బతకరు అని చెప్తారు కదా హాస్పిటల్లో, అలాంటి వారికి నాకు సేవలు చేయటం నాకు చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరున్నా బ్రతికించేయడానికే ఈ పరిచర్యలు నేనున్నాను. చప్పట్లు కొడదామా. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ పిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాం. మర్చిపోకండి, పిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. హల్లెలూయా. ఎంతోమంది ఇక్కడ మీరు వచ్చారు కదా, ఎంతో ఆనందంతో సంతోషంతో వచ్చారు. టీవీలో చూసి వచ్చారు, అవునా కదా? ఎవరికైనా మేము పిలుస్తలేదు కదా, పిలిస్తే రాలేదు మీరు. టీవీలో చూసి వచ్చారు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అవి అద్భుతాలు మీరు చూస్తున్నారు టీవీలో. అప్పుడు మీకేమనిపిస్తుందంటే, అబ్బా ఈ పాస్టర్ గారు బాగా ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి కదా, అబ్బా వాళ్ళకి ఇలా తగ్గిపోయిందా, అయితే నాకు కూడా తగ్గిపోద్దని వచ్చారు ఇక్కడ, అంతే. అవునా కాదా? చప్పులు కొడదామా ఒకసారి గట్టిగా. కొంతమందికి కృతజ్ఞత ఉంటుంది, కొంతమందికి స్వస్థత పొందుకుంటే నాకు ఇంకొక జన్మ వచ్చింది, నాకు నేను మంచిగా అయినాను అని కొంచెం ఫోన్లోనే చెప్తారు. కొంతమంది చెప్పరు, స్వస్థత వచ్చింది, చనిపోయే వాళ్ళు బ్రతికారు, ఏం చెప్పరు. కొంతమంది చెప్తారు, ఎక్కడ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు అంతే చెప్తారు, అయ్యా వా గుర్రంగూడలో ఎంత మంచి ప్రార్థన జరుగుతుందయ్యా, మాకేం మీరు ప్రార్థన చేయలేదయ్యా, అలా వచ్చారు, నాకు మంచిగా అయిపోయిందయ్యా, ఇట్లా అసలు అనుకోలేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇలా చూస్తుంటాం. ఇలా ఈ దేవుని గొప్ప కార్యాల ద్వారా మీరు మంచిగా అయిపోవటం మాకు చాలా సంతోషం ఉంది. ఎవరో ఒకరు మళ్ళీ వస్తారేమో ఎప్పుడన్నా ఒకసారి, కానీ దాదాపుగా 100కి 99% ఎవరు వెనక్కి తిరిగి రావన్న అవసరం లేదు, రారు కూడా. ఎక్కడన్నా ఒక మనిషి వచ్చారేమో కానీ అసలు అది కూడా నేను చెప్పను. అది ఇప్పుడు వీళ్ళకి చెప్పాను కదా, మీరు రావాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావాలు నాకు తెలుస్తున్నాయి. వ్యాధి బాధ ఏమి కాదు, ఇది నేను బాగు చేస్తాను, మంచిగా చేసేస్తాను, వచ్చేసేయండి అమ్మా అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇన్సిడెంట్ సీలింగ్స్ అంతే, అంటే అప్పటికప్పుడే ఎక్కడ మీరు చూడని అద్భుతాలు ఇక్కడ చూస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే చేతులు వెగెత్తి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
దేవుని విషయంలో రోషం కలిగిన వారుగా ఉండాలి. అర్థమైందా? ఏదో అయిపోయిందిలే, ఎవరు వచ్చారులే, ఎవరు చూసారులే అనుకోకూడదు. దేవుని విషయంలో రోషం కలిగిన వారంగా ఉండాలి. ఎవరికి భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఏలియాకు చాలా దేవుని విషయంలో చాలా రోషం. ఎందుకంటే సజీవుడైన దేవుడిన, నిజమైన దేవుడిన, ఈయన మాట్లాడే దేవుడు, ఈయన చూచే దేవుడు. హల్లెలూయా. ఈయన కనికరించే దేవుడు, ప్రార్థన చేస్తే సహాయం చేసే దేవుడు. అందువలన ప్రజలు ఏం చేస్తారంటే 2 తలంపులతో ఉండి దేవుని ఆరాధించలేనటువంటి వారికి అయిపోయినప్పుడు ఏలియాకు చాలా బాధేసిందండి. అయితే ఆ బాధ ఆయన ఏ విధంగా దానిని నెరవేర్చాడో కూడా నేను చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు అహాబ్ రాజుతో ఈ మాట చెప్తాడు, యెహోవా జీవంతోడు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దినాలలో మంచెనను వర్షమైనను భూమి మీద పడదు. ఏలియాకు ముందే తెలుసు. 3.5 సంవత్సరాల వరకు దేవా వర్షం కురవద్దని ప్రార్థన చేసేసాడు. అంతే. 3.5 సంవత్సరాలు దేవా భూమి మీద వర్షం కురవనేవకు ఆపే దేవా అంటే చూడండి. ఏలియా ఇందాక యాకోబులో మనం చదువుకున్నాం కదా 5:17 మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయన వర్షం పడొద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు విని వర్షాన్ని ఆపేసాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు మన ప్రార్థన విని వర్షాన్ని ఆపేస్తాడంటే ఇదిగో చూడండి, సృష్టిలో ఇలాంటి కొన్ని కార్యాలు కూడా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు కూడా దేవుడు కదలనివ్వకుండా ఆపేశాడు. చప్పట్లు కొట్టని గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గమనించండి, మోషే కూడా ప్రార్థన చేసి ఆయన చేతిలో ఉన్న కర్ర ఇదిగో సముద్రం మీద ఇలా చాపినప్పుడు సముద్రం 2 భాగాలు విడిపోయినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు విని దానికి ఖచ్చితంగా జవాబును ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. మరి ఏలియా ఇక్కడ ఈ మాట చెప్పేశాడు. మరి ఈ మాట చెప్పినప్పుడు అక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ భూమి మీద వర్షం కురవపోయినప్పుడు లేదంటే అక్కడ కరువు వస్తుంది కదా. మరి ఆ కరువు అంటే భోజనం లేకపోవటం ఇంకా ఏదేదో అవన్నీ జరుగుతాయి కదా. మరి ఏలియా పరిస్థితి ఏంటి? ఏలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడండి, ఈ మాటను కింద చదవండి. ప్రత్యక్షమై నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గరకు దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని ఆనుకున్నటువంటి వారు దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉంటారు. దేవునితో సంబంధం కలిగినటువంటి వారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దేవుని మాటను వినగలుగుతారు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటారు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఇంకెక్కడికి వెళ్ళటానికి లేదు. వర్షం రాదని చెప్పాడు, రాజు అట్లా వెళ్ళిపోయాడు. ప్రియులారా గమనించండి, ఈయన ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఆ స్వరములో ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే ఆయన వాక్ ఆయనకు ప్రత్యక్షమైంది. ఆయన ఏమన్నాడు? తూర్పు వైపున పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి కెరీతు వాగు దగ్గరికి వెళితే అక్కడ వాగు వస్తుంది కదా, ఆ వాగులో నీళ్లు నువ్వు తాగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషికి 2 ముఖ్యమైనటువంటి, ఒకటే నీళ్లు, ఫస్ట్ నీళ్లు, రెండోది ఏంటి? ఆహారం. అడవిలో ఉన్నా కూడా బ్రతకొచ్చు, అవునా కాదా? చెప్పండి, నిజమా కాదు ఇది? మరి ఈయనకి వాటర్ ఎలా అంటే అక్కడ వాగు వస్తుంది, ఆ వాగులో వాటర్ వస్తుంది, వాటర్ తాగుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే ఆ నీళ్లు తాగుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంకా ఏం కావాలి? ఆహారం కావాలి. హల్లెలూయా. మరి చెప్పండి, అరణ్యంలో ఉంటే ఆహారం దొరుకుతుందా? అడవిలో ఆహారం దొరుకుతుందా? కష్టమే కదా. దేవుడు చెప్తున్నాడు, నీకు ఉదయమున సాయంకాలమున, చెప్పండి, ఉదయమున
ఏం చేస్తాడంట? ఆయన చెప్తున్నాడు, నేను కాగోళం అంటే కాగోళముతో ఉదయమందును సాయంకాలం కూడా నీకు నేను ఆహారం ఇస్తాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇస్తే దానిని నెరవేరుస్తాడు. ఇక్కడ చూడండి, ఉదయమందు ఆ వచనాన్ని చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొచ్చుచూ ఉండెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. మరి ఉదయకాలమున ఆయనకి రొట్టె మాంసం తీసుకుని వస్తున్నాయి కాకులు. మరలా సాయంత్రం వేసరికి రొట్టె మాంసం తీసుకొస్తున్న. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఉదయమున రొట్టె మాంసం, అలాగే సాయంకాలం కూడా రొట్టె మాంసం రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని పోషించే దేవుడు. 1వ కీర్తనలో మాట ఉంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు మనము? ఆయన మేపే గొర్రెలు. మనం ఎవరమంట? ఆయన ప్రజలు. చెప్పండి, ఎవరు మనము? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. అందుకని దావీదు అది అంటాడేమో మరి 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా దేవుడి యొక్క కాపుదల, దేవుని యొక్క కాపుదల గురించి దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇంకా అలా చదువుతుంటే ఏముంటుందో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడట? సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి 23వ కీర్తన బాగా చదివి అర్థం చేసుకుంటే, అబ్బా దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలా సహాయం చేస్తాడు, దేవుడు ఎలా మనల్ని కాపాడుతాడు. మనం ఏ స్థలములో ఉన్నా, ఇప్పుడు ఏలి ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. కానీ అతనికి ఏం అవసరం? వాటర్, నీళ్లు అవసరం. అతనికి ఏం అవసరం? ఆహారం అవసరం. ఇప్పుడు చూడండి, ఆ యొక్క వాగు అలా వస్తుంది. ఆ వాగులో నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాడు. ఆ దేవుడు పంపించినటువంటి ఆ రొట్టెలను, ఆ మాంసాన్ని తింటున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలను పోషిస్తాడు. ఏం చేస్తాడని చెప్పండి? మనలైనా పోషిస్తాడు. చూడండి, ఇప్పుడు కాకుల చేత దేవుడు ఏలియాకు ఆహారం పెడుతున్నాడు అంటే, ఈరోజు మనకు దేవుడు ఆహారం పెట్టలేడా? పెట్టడా? ఆమేన్. హల్లెలూయా. మనకు దేవుడు ఆహారం పెడతాడా? పెట్టగలడు. చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో ఏ రోజు నాడు భోజనము నాకు లోటు దేవుడు చేయలేదు. నాకుగా నేను ఉపవాసముంటే తప్ప ఎప్పుడు కూడా దేవుడు నాకు భోజనం ఈరోజు నీకు లేదు బాబు అని చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చాలామందికి ఇలాంటి కార్యం జరుగుంటుంది. ఇక ఈరోజు మాకు భోజనం లేదు అనే పరిస్థితి వచ్చి ఉంటుంది. అలా అనుకున్న సందర్భంలోనే దేవుడు మనం తయారు చేసుకుంటే కూడా దొరకనంత మంచి భోజనాన్ని దేవుడు మీకు పెట్టే ఉంటాడు. అది నా జీవితంలో చాలా సందర్భాల్లో జరిగింది. హల్లెలూయా. కాకి చేత ఆహారం పెట్టగల దేవుడు, శత్రువు చేత కూడా మనకు ఆహారం పెట్టగల దేవుడైనా, శత్రువు కూడా మనల్ని ప్రేమించేటట్టు చేసి శత్రువు ద్వారా కూడా మనకు ఆహారం పెట్టగల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి
మరి వాళ్ళ బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు నిజంగా అక్కడ ఎంత అద్భుతం అంటే దేవుడు వారికి ప్రతి దినము కూడా పరలోకము నుండి మన్నాను కురిపించేవాడు. అది మన కొత్తిమీర గింజల్లాగా ఉంటుందంట. దానికి తేనెలో కొత్తిమీర గింజలు కలిపి తింటే ఎట్లా ఉంటుంది, అంత రుచిగా ఉంటుందంట. అది దేవదూతలు తినే భోజనం అంట. హల్లెలూయా. అది దేవదూతలు తినే 40 సంవత్సరాలు ఆ అరణ్యములో దేవుడు వారికి ఆ భోజనం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా ఆ 40 సంవత్సరాలలో కూడా వారికి కొన్ని సందర్భాల్లో నీళ్లు ప్రాబ్లం వచ్చినా కూడా దేవుడు ఆ నీటి ప్రాబ్లంని ఒక స్థలానికి వచ్చారు. అక్కడ నీళ్లు తాగుదామంటే అంత చేదైపోయిన నీళ్లు చేదైపోతే తాగలేమండి. ఇంకా ఎట్లాంటి మురుగుల్లో ఉన్నా పర్లేదు, కానీ చేదు. ఆ నీళ్లు త్రాగలేని సమయంలో దేవుడు మరలా ఆ నీటిని మధురంగా మార్చాడు. ఆ స్థలానికి మోషే ఏమేమి పేరు, మారా అని పేరు పెట్టాడు. మారా జలాలను అంటే మారా అనగా చేదు. ఆ చేదుని దేవుడు ఏం చేశాడు, తీపిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఏదైనా ఒక శోధన నీకున్నా, బాధ నీకున్నా, దుఃఖం నీకున్నా, వేదన నీకున్నా, ఒంటరిగా ఉన్నాను అనుకున్నా, సహాయం చేసేవారు లేరనుకున్నా, తోడు లేరనుకున్నా, ఎలాంటి వారినైనా ఆదరించగల దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభు పేట మీకు మనం చేసుకుంటున్నాం. మర్చిపోకండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.